ఉద్యోగాల నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ నెంబర్ 5, ఆ రోజు 25,000 ఉపాధ్యాయ ఖాళీలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఆ ఇచ్చిన మాట ప్రకారంగా 25,000 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డిఎస్సి నిర్వహించాలని, ఇప్పటికే మీరు ఇచ్చిన 11,000 ఉద్యోగాలను 25,000కు పెంచి మరి డిఎస్సి నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 5 డిమాండ్లు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకుల పక్షాన మేము చేస్తూ ఉన్నాం. ఆ పిల్లలు చాలా బాధపడ్డారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఇది మా చేతుల్లో లేదు, ప్రభుత్వాన్ని అడగమని చెప్తున్నారట. ఇవాళ 2 months గ్యాప్ విషయంలో కానీ, పోస్టులు పెంచే విషయంలో కానీ పిల్లలు వెళ్ళి చైర్మన్ గారిని అడిగితే ఇది మా చేతుల్లో లేదు, ప్రభుత్వాన్ని అడగమంటున్నారట. ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ్ళ పట్టినా వాళ్ళు స్పందించడం లేదని బాధపడుతున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ గారి ఇంటికి కూడా వెళ్ళాం. సార్, మీరు ఆ రోజు మీరు మాట ఇచ్చారు, గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలు 2,000 3,000కు పెంచుతామని మీరే కదా ఆ రోజు మా దగ్గరికి వచ్చి చెప్పారు. మీరే కదా ఆ రోజు రేవంత్ రెడ్డి గారి ఇంటికో బట్టి విక్రమార్క గారి ఇంటికి మమ్మల్ని పంపారు. మళ్ళీ ఇవాళ మీరే బాధ్యత తీసుకొని మాకు ఆ ఉద్యోగాలు ఇప్పించాలని కోదండరామ్ గారి దగ్గరికి వెళ్తే మాకు స్పందన దొరకడం లేదని ఆ పిల్లలు వాపోతూ ఉన్నారు. అందువల్ల నేను కోదండరామ్ సార్ని కూడా కోరుతా ఉన్నా, ఆ రోజు మీరు నిరుద్యోగ యువతి యువకులకు ఎన్నో ఆశలు కల్పించారు. మరి మీ మీద నమ్మకం కొద్దీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లు వేయించారు, ప్రచారం చేయించారు. మరి ఈరోజు ఆ బాధ్యత తీసుకోండి. ఆ రోజు నిరుద్యోగ యువతి యువకులకు మీరు ఇచ్చిన బాధ్యత ఈరోజు తీసుకోవాలని కోదండరామ్ గారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే మీ మీద ఉన్న గౌరవం కాపాడుకోండి. ఇలా గ్రూప్ 2 ఉద్యోగాలు 2,000 యాడ్ చేయండి, గ్రూప్ 3లో 3,000 యాడ్ చేయండి. అదేవిధంగా 1:100లో గ్రూప్ 1 ఉద్యోగాలకు అవకాశం ఇవ్వండి. మీరు చెప్పారని పిల్లలు చెప్తున్నారు, అది స్టాట్యుటరీ బాడీ, అవకాశం లేదని మీరు చెప్తున్నారు. మరి ఆ రోజు మీకు తెలియదు అది స్టాట్యుటరీ బాడీ అని? ఆ రోజు మీరు 1:100 అవకాశం ఇస్తామని మీరే కదా ఈ పిల్లల్ని రెచ్చగొట్టారు. ఇప్పుడు మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తేనేమో ప్రభుత్వాన్ని అడగమంటారు, ప్రభుత్వం దగ్గరికి వెళ్తేనేమో అది స్టాట్యుటరీ బాడీ అని ఒకరి మీద ఒకరు చెప్పి పిల్లలకి ఇలా అన్యాయం చేస్తూ ఉన్నారు. దీని మీద తక్షణమే స్పందించాలని, ఈ 5 డిమాండ్లను మీరు వెంటనే ఆమోదించి ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకులకు మేలు చేయాలని, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ మీరు స్పందించకపోతే తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకుల మధ్య వాళ్ళ పక్షాన పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి కూడా శ్రీకారం చుడతాం. వాళ్ళకు న్యాయం జరిగేదాకా వాళ్ళకు వెన్నంటి ఉంటామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మొదటి అంశం అయిపోయింది భాయ్ సాబ్, మరి 3 న్యాయం చేయాలి మిత్రమా. అన్నీ మరి చాలా పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడుతున్నా నేను. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ డూ జస్టిస్. ఇక రెండో అంశం, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైంది. ఆ రోజేమో డిసెంబర్ 9వ తేదీ మొదటి రోజే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఇక ప్రచారంలో అయితే ఊరూరా ఉదరగొట్టినారు. కానీ కాంగ్రెస్ నేతలు నేడు పాలకులుగా మారిన తర్వాత కనీసం వాటి ఊసే ఎత్తుతలేరు. ఇలా పరిస్థితి ఏంటంటే, గ్రామాల్లో ఒక ప్రజాప్రతినిధిగా మేము ఊర్లలో తిరిగినప్పుడు పాపం అవ్వా తాతలు వచ్చి బిడ్డ ఏప్రిల్ నెల పింఛన్ వల్లేదు అని అడుగుతున్నారు, బిడ్డ మే నెల పింఛన్ రాలేదు అంటున్నారు. కేసీఆర్ ఉండగా నెల నెలా పింఛన్లు వస్తుంటే బిడ్డ బ్యాంకు చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నాము, బ్యాంకు దగ్గరికి పోతే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి పోతే ఇంకా పింఛన్ వాళ్ళలేదు పో అంటున్నారు. ఇది ఏంది బిడ్డ అని అడుగుతూ ఉన్నారు ఈరోజు. ఆనాడేమో అవ్వా నీ పింఛన్ ఎంత, ఇక వస్తుంది ఇందిరమ్మ రాజ్యం, డిసెంబర్ 9న 4,000 పింఛన్ ఇస్తామని ఉదరగొట్టిరి. ఇప్పుడు కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన ఆ 2,000 పెన్షన్ కూడా నెల నెలా ఇవ్వని దుస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొన్నది. ఏప్రిల్ నెల పెన్షన్ ఇంతవరకు బళ్ళే, మే నెల పెన్షన్ ఇంతవరకు బళ్ళే. ఇవాళ జూన్ 16వ తేదీ 17 అంటే ఏమైపోయింది? ఓట్లు డబ్బల పడ్డాక పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇవాళ 2 నెలల పెన్షన్ ఆగింది. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఏప్రిల్ నెల పెన్షన్ పడలే, మే నెల పెన్షన్ అయితే ఏ జిల్లాలో కూడా పడలేదు. ఇవాళ రెక్కాడితే డొక్కాడని వాళ్ళు గా 2,000 రూపాయలు వస్తే ఇంత మందు గోళీలో సూదీలకో ఇంత బుక్కడి అన్నం తిని బతికేటువంటి
ఆ అభాగ్యుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు అని నేను అడుగుతా ఉన్నా. మీ ప్రాధాన్యత ఏంది? భర్త వదిలిపెట్టిన మరి ఒంటరి మహిళ కావచ్చు, భర్త చనిపోయిన వితంతువురాలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వృద్ధులైన పిల్లలు చూడని తల్లిదండ్రులకు ఈ ఆసరా పెన్షనే ఆసర కదా. ఆ ఆసర నుండి అవ్వాతాతల్ని ఎందుకు దూరం చేస్తున్నారు? ఆ అవ్వాతాతలకు ఇచ్చిన మాట ఎందుకు నిలుపుకోలేకపోతున్నారు? ఏమైంది? ఏప్రిల్ నెల ఎందుకు ఇప్పటిదాకా 2000 రూపాయల పెన్షన్ ఇవ్వలేదు? మే నెల ఇంకెప్పుడు ఇస్తారు అని నేను అడుగుతా ఉన్నా. ఎలక్షన్లు అప్పుడేమో జనవరిలో ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టిండ్రు. దాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తే పార్లమెంట్ ఎన్నికలు జరిగేటప్పుడు ఆ జనవరిది ప్లస్ ఆ నెలది కలిపి 2 నెలలు ఇచ్చారు. ఒక నెల ఓట్లు ఇచ్చే నెలల ఓట్లు అయిపోయినాయి. ఇప్పుడు 2 నెలల పెన్షన్ ఎగ్గొట్టిండ్రు. ఇది ఎక్కడి మోసం? ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఆ అవ్వాతాతలకు 2 నెలల పెన్షన్ ఏప్రిల్ మే విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఏమన్నారు? ఎన్నికల ముందు కేసీఆర్ ఒకరికే పింఛన్ ఇస్తుండు, మేము వస్తే ఇంటికి 2 పెన్షన్లు ఇస్తాం, అవ్వకి ఇస్తాం, తాతకి ఇస్తాం. కేసీఆర్ తాతకే ఇస్తుండు, మేము అవ్వకు కూడా ఇస్తాం. ఇంటికి 2 పెన్షన్లు ఇస్తాం, మనిషికి 4000 ఇస్తాం. మరి ఏమైంది? అవ్వ పెన్షన్ ఎటువాయా, తాత పెన్షన్ ఎటువాయా, 4000 ఎటువాయా? ఏవి మీ 2 పెన్షన్లు? 6 గ్యారంటీల దరఖాస్తుల్లో మీరు అప్పుడు దరఖాస్తులు తీసుకున్నారు కొత్త పెన్షన్లకు. ఏమైనాయి దరఖాస్తులు? ఏ మూలన పడేసిండ్రు? వాటిని ఏదో ఆన్లైన్ చేస్తున్నామన్నారు, ఇది చేస్తున్నామన్నారు, ఇక వచ్చే చూసే ఇత్తిమి అంటిది. ఏమైంది? 6 నెలలైనా 2 పెన్షన్లు ఎక్కడ పోయినాయి? 6 నెలలైనా 4000 రూపాయల పెన్షన్ ఏమైంది అని అడుగుతా ఉన్నాం మేము. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్తున్నారు, ప్రజాపాలన అని చెప్తున్నారు. మరి ఆచరణలో ఏమైంది నీ ప్రజాపాలన? ఏమైంది? నీ పేదల ప్రభుత్వంలో ఈ పేదలైన అవ్వాతాతలు లేరా? నీ పేదల ప్రభుత్వంలో ఒంటరి మహిళలకు, వితంతువులకు చోటు లేదా? వీళ్ళు పేదలు కాదా? ఈ పేదల పట్ల ఎందుకింత నిర్లక్ష్యం అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ ఎందుకంటే పక్కనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ 4000 రూపాయలకు పెంచారు. 4000 రూపాయలకు మొదటి సంతకం చేశారు. మొదటి సంతకం చేస్తేనన్నారు, మాట ప్రకారంగా చేశారు. మరి మీ మొదటి సంతకం ఏమైంది? డిసెంబర్ 9 నాడే సంతకం పెడతాం, 4000 పెన్షన్ ఇస్తామన్నారు కదా. కనీసం ఆంధ్రప్రదేశ్ను చూసైనా నేర్చుకోండి, కళ్ళు తెరవండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో సాధ్యం అవుతుంది ఎట్లా, తెలంగాణలో కాదెట్లా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం, పత్రికలు చదివాం మేము. 3 నెలలు రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్, ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించిన 1000 రూపాయలు కలిపి, జూన్ నెలలో ఇచ్చే 4000 కలిపి 7000 రూపాయల పెన్షన్ అవ్వాతాతలకు ఒకేసారి ఇస్తున్నాం. అంటే పాత 3 నెలలు కూడా ఇస్తాం అని పాత 3 నెలలు కలిపి ఇవాళ 7000 రూపాయల పెన్షన్ను అక్కడ అవ్వాతాతలకు అందిస్తూ ఉన్నారు. మరి మీరు ఎప్పటి నుంచి ఇస్తారు? మీరు 6 నెలలైనా ఎందుకు ఇవ్వట్లేదు? ఇవాళ అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన విధంగా మీ ప్రభుత్వం డిసెంబర్లో వచ్చింది. డిసెంబర్ నుంచి ఇప్పటికి 6 నెలలు గడిచిపోయింది. అంటే 6 నెలల 12000 రూపాయలు ప్రతి అవ్వాతాతకు, రాష్ట్రంలో వృద్ధులైన పేదలకు, ఆసరా పెన్షన్దారులకు ఒక్కొక్కరికి 12000 రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. ఆ 12000 ప్లస్ ఈ జూన్లో ఇచ్చే 4000 కలిపి 16000 రూపాయల పెన్షన్ డబ్బులు ఈ ఆసరా పెన్షన్దారులకు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. పక్కన ఆంధ్రప్రదేశ్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇయ్యరు? ధనిక రాష్ట్రం అన్నారు కదా, మరి ఎందుకు మీరు 16000 ఇవ్వరు? ఆంధ్రప్రదేశ్ ఇలా పాత బకాయిలతో కలిపి ఇవ్వగలిగినప్పుడు మీరెందుకు వెనకడుగు వేస్తున్నారు? ఎందుకు ఈ పేదల పట్ల మీరు నిర్లక్ష్యము, మరి ఈ పక్షపాతాన్ని చూపిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పక్క రాష్ట్రంలో హామీ సాధ్యమైనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదు? మీరు మరి వాళ్ళని చూసైనా కళ్ళు తెరవండి, వాళ్ళని చూసైనా నేర్చుకోండి. మీరు తక్షణమే ఆ 6 నెలల పెన్షన్ బకాయిలు మరియు ఈ నెల నుంచి 4000 రూపాయలు కలిపి అవ్వాతాతలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏప్రిల్ మేలో కూడా మీరు ఇంకా ఇవ్వలేదు. ఆ 2 నెలలు కూడా తక్షణమే మరి 4000తో కలిపి
తక్షణమే ఏప్రిల్ మే నెల పెన్షన్లు పెంచి